మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి వాకింగ్ చేయాలా వద్దా అనేది స్టేజ్ని బట్టి డిపెండ్ అవుతుంది. మోకాళ్ళ అరుగుదలలో స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ 2 స్టేజెస్లో మోకాళ్ళు లైట్గా అరిగి ఉంటుంది, అంటే 20-30%, 40% వరకు. ఆ స్టేజెస్లో వాకింగ్ మంచిది. కానీ పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు కొద్ది రోజులు ఆపి ఫస్ట్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేసి కొంచెం పెయిన్ తగ్గాక స్లోగా వాకింగ్ స్టార్ట్ చేయండి. ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ వాకింగ్ వద్దు, షార్ట్ డిస్టెన్స్ మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూగా ఒక 5 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ నడిచే కంటే కూడా మార్నింగ్ ఒక 1 కిలోమీటర్, మధ్యాహ్నం ఒక 1 కిలోమీటర్, ఈవినింగ్ ఒక 1-2 కిలోమీటర్స్ అలా బ్రేక్ ఇస్తే బెటర్. బట్ థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పుడు మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువ అవుతాయి. ఆ టైంలో వాకింగ్తో పాటు ఆల్టర్నేటివ్గా ఇంకా వేరే ఎక్సర్సైజెస్ చెప్తాం. అవి ఏంటంటే సైక్లింగ్ ఉంటుంది, ఎక్సర్సైజ్ సైకిల్ ఉంటుంది కదా, దాన్ని రికంబెంట్ సైకిల్ అంటారు. అంటే నిలబడి తొక్కే సైకిల్ కాదు, కూర్చుని కాలు చాపుకుని ఫార్వర్డ్ పొజిషన్లో సైకిల్ తొక్కుతాం. అలాంటి సైకిల్, రికంబెంట్ సైకిల్ మనం యూజ్ చేయడం వాకింగ్ కంటే కూడా బెటర్ ఆప్షన్. దీనికంటే బెటర్ ఆప్షన్ అండర్ వాటర్ ఎక్సర్సైజెస్. అంటే స్విమ్మింగ్ పూల్లో అక్కడ అటు ఇటు వాక్ చేయడము, అక్కడ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడము, అంటే స్క్వాట్స్, గుంజీలు తీసినట్టుగా. ఎప్పుడైతే వాటర్లోకి వెళ్ళామో మన వెయిట్ తగ్గిపోతుంది కాబట్టి జాయింట్స్ మీద లోడ్ పడదు, కాబట్టి ఎక్సర్సైజ్ అవుతుంది, మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, మనకు కొంచెం క్యాలరీస్ బర్న్ అవుతాయి. కాబట్టి థర్డ్ స్టేజ్ అంటే మోడరేట్ ఆర్థరైటిస్ అంటాం, 50-60-70% వరకు వచ్చిన ఆర్థరైటిస్లో ఇది ఎక్కువ రికమెండ్ చేస్తాం. వాకింగ్ కూడా చేయాలి, కానీ లిమిట్ చేసుకోవాలి. సో డివైడ్ చేసుకోవాలి. ఒక రోజు వాకింగ్, ఒక రోజు సైక్లింగ్, ఒక రోజు స్విమ్మింగ్, ఒక రోజు ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్, లేదంటే ఒక పూట అది ఒక పూట ఇది, ఇట్లా ఆల్టర్నేట్ చేసుకుంటూ వాకింగ్ యొక్క పర్సంటేజ్ తగ్గించాలి. సో ఇంకా 4th స్టేజ్కి వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ వాకింగ్ చాలా కష్టమైపోతుంది. అప్పుడు అయితే మనం డెఫినెట్లీ నీ రిప్లేస్మెంట్కి వెళ్ళాలి. లేదు ఇంకొద్ది రోజులు మనం ట్రై చేద్దాము వితౌట్ సర్జరీ అంటే మీ డాక్టర్ గారి సలహా మేరకు ఫిజియోథెరపీ ఉంటుంది, ఎక్సర్సైజెస్ ఉంటాయి, మందులు ఉంటాయి. దీంతో పాటు మీరు చేయాల్సిన వాకింగ్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే అండర్ వాటర్ ఎక్సర్సైజ్ బెస్ట్. ఆ స్టేజ్లో బాగా అరిగిపోయినా కూడా, అసలు నడవలేని పరిస్థితి ఉన్నా కూడా నీళ్ళలో నడవగలుగుతారు, స్విమ్మింగ్ చేయగలుగుతారు. సో అది చాలా మంచిది. ఇంకా సెకండ్ మనం ఇందాక అనుకున్నట్టుగా రికంబెంట్ సైకిల్ కూడా కొంతవరకు ట్రై చేయొచ్చు. సో వాకింగ్ మీద పూర్తిగా డిపెండ్ అవ్వడం మంచిది కాదు. వాకింగ్ హార్ట్కి మంచిది, బీపీకి మంచిది, షుగర్ రాకుండా మంచిది. కానీ జాయింట్స్కి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, యోగా, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, వార్మప్ ఎక్సర్సైజెస్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇవి కూడా పెట్టుకోవాలి. అప్పుడే జాయింట్స్ హెల్తీగా ఉంటాయి. థ్యాంక్ యూ.